ఏపీలో జిల్లాల ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అవుతుందా? చంద్రబాబు ఆదేశాలతో కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పు ఇంత తొందరగా జరుగుతుందా? గతంలో వైసీపీ చేసిన తప్పే కూటమి ప్రభుత్వం చేస్తోందా? హడావిడిగా కాకుండా ఫ్యూచర్లో సమస్యలు రాకుండా చూడాలని పబ్లిక్ డిమాండ్ చేస్తోందా? ఏపీలో మళ్ళీ ఇప్పుడు అందరూ కొత్త జిల్లాల గురించి మాట్లాడుకుంటున్నారు. కొత్త జిల్లాల మార్పుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు అయింది. ఈ నెల 12 తర్వాత ఇది సమావేశం కానుండడంతో ఇప్పుడు మళ్ళీ కొత్త జిల్లాల టాపిక్ హాట్గా నడుస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా విభజించడంతో పాటు వాటికి కొత్త పేర్లు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పు వంటివి నెల రోజుల్లోనే చేసి తీరాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో డిస్ట్రిక్ట్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశం అవుతోంది. అయితే కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పు ఇంత తొందరగా జరిగే అవకాశం లేదని, గతంలో వైసీపీ కూడా ఇలాగే తొందరపడి చేసిన పనికి ఇప్పుడు సమస్య మొదటికి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా హడావిడిగా కాకుండా ఫ్యూచర్లో సమస్యలు రాకుండా పరిపాలనా కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉండేలా డిసిషన్ తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాల సరిహద్దులు నిర్ణయించడం, మార్చడం అంటే 2-3 జిల్లాలకు చెందిన అధికారులు, కలెక్టర్లు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమని, కనీసం 5-6 రోజుల పాటు కసరత్తు చేసి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టాలని, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, ప్రముఖుల పేర్లు, స్థానికుల సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభజన చేయాలని సూచిస్తున్నారు. దీనికి ఎంత లేదన్నా 5 నుంచి 6 నెలల టైం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివాదంగా ఉన్న అన్నమయ్య జిల్లా, పల్నాడు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, కోనసీమ, మన్యం జిల్లాల పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ మార్పు చేర్పులు చేయాలంటే నెల రోజుల సమయం సరిపోదంటున్నారు. రెవెన్యూ డివిజన్లను మార్చాలన్నా గ్రామ సభలను పెట్టి సరైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది. అప్పుడే జిల్లాల పునర్విభజన ప్రక్రియపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు చెప్పినట్టు నెల రోజుల సమయం సరిపోదని, హడావిడిగా ఏ డిసిషన్ తీసుకున్నా కూటమి ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా నష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉండగా వీటిని 32 జిల్లాలకు పెంచాలన్నది ఒక ప్రతిపాదన కాగా దీనిపై సర్కారు ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాలు మాత్రమే ఉండగా వైసీపీ హయాంలో పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన 25 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అరకు పార్లమెంటు పరిధి విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో దానిని 2 జిల్లాలు చేశారు. మిగిలిన పార్లమెంటు స్థానాలను యథావిధిగా ఉంచి వాటిని జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అయితే జిల్లాల విభజనతో ఇబ్బందులేమీ రాకున్నా కొత్త జిల్లా కేంద్రాల విషయంలోనే అసలు సమస్యలు వచ్చాయి. చాలా జిల్లాలకు నిర్ణయించిన జిల్లా కేంద్రాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. తాము అధికారంలోకి వచ్చాక వాటిని మారుస్తామని చంద్రబాబు సహా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇవ్వగా ఇప్పుడు ఆ పని మీదే ఉన్న ప్రభుత్వం కొత్త జిల్లాలపై డైలమాలో ఉందట. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ప్రభుత్వ ఆఫీసులు, మరింతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు సహా ఉద్యోగులు, సిబ్బంది అవసరం ఉంటుంది. దీనికి తోడు నిధులు కూడా కేటాయించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అంత త్వరగా అయ్యే పని కాదన్న వాదన వినిపిస్తుంది. ప్రస్తుతానికి జిల్లా కేంద్రాలను మార్చేసి కొత్త జిల్లాల ఏర్పాటును వాయిదా వేస్తేనే బెటర్ అని పలువురు మంత్రులు సీఎం చంద్రబాబుకు సూచించారట. అయితే ఎమ్మెల్యే బాలయ్య హిందూపురంను జిల్లాగా చేసి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరుతున్నారట. అలాగే మార్కాపురం జిల్లా కేంద్రం మార్పుతో పాటు ప్రత్యేకంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండు ఉంది. ఇలా ఈ జిల్లాలను ఏర్పాటు చేస్తే పల్నాడు సహా మన్యం, ఏలూరు జిల్లాల్లోనూ ఇలాంటి డిమాండ్లే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జిల్లాల విభజన జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అనుకుంటున్నారట. ప్రస్తుతానికి జిల్లా కేంద్రాల ఏర్పాటు సరిహద్దుల మార్పునకే పరిమితం కావాలని భావిస్తున్నారట. అయితే వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత 2 ఏళ్ల పాటు సరిహద్దులు మార్చడానికి వీల్లేదని కేంద్రం తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచే కులగణన ప్రారంభం కానుంది. తర్వాత ఏడాది పాటు జనగణన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో ఎక్కువ భారం పెట్టుకోవడం సరికాదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయట. ఇలాంటి సమయంలో కూటమి సర్కార్ డిసిషన్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.